భయ్య ఇప్పుడే మన సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ చూసి వస్తున్నా. సినిమా అయితే చెప్పాలంటే సూపర్ 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 ఉంది. అండ్ మన డీజే టిల్లు తెలిసిందే డైలాగ్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఒక విషయంలో దూరి పెంట పెంట చేయడం అనేది, సో కామెడీ సృష్టించడం అంటే లాస్ట్కి వచ్చేసరికి దేశభక్తి అంటే యాక్చువల్గా మనోడు ఒక రా ఏజెంట్గా జాబ్ జాయిన్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసి ఇంటర్వ్యూకి ఫాలో అవుతాడు. సో ఇంటర్వ్యూలో ఆయనకి ఇంకా జాబ్ రాకముందే సో నాకు ఆల్రెడీ జాబ్ వస్తే నేను ఏం చేయాలి అని చెప్పి ఓన్ డిసిషన్ తీసుకొని పాకిస్తాన్ మీదకి వెళ్ళి యుద్ధానికి అంటే వాళ్ళు పట్టుకోవాలి ఇది అని చెప్పేసి ఒక మంచి కంటెంట్తో వచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ కంటెంట్లో మన ప్రకాష్ రాజ్ గారికి జాక్ గారికి మధ్యలో ఆయన రా ఏజెంట్ అనమాట ప్రకాష్ రాజ్ గారు. సో వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ అయితే చాలా కామెడీగా అనిపిస్తుంది. అండ్ మన సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్స్ మీకు తెలిసిన విషయమే. చాలా అంటే చాలా పంచి డైలాగులు ఉన్నాయి. అండ్ మన క్యూట్ బేబీ అయితే మాత్రం ఇందులో ఇంకా ఇంకా క్యూట్గా ఉంది. తను ఒక ప్రైవేట్ ఏజెన్సీ అనమాట. సో ఈ జాక్ ఏం చేస్తున్నాడు అనే సబ్జెక్ట్ మీద సినిమా అయితే ఓవరాల్గా చెప్పాలంటే స్టోరీ అయితే చాలా నీట్గా వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యేటట్టే ఉంది. అంటే సినిమాలో డైలాగ్స్ అనేది హైలైట్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం క్లైమాక్సే కదా భయ్య, ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం మైండ్ పోయింది. మొత్తం ఒక 20 గణాలు అయితే జాక్ హెడ్ ఇట్లా పెడతారు. సీన్ అల్టిమేట్ ఉంది అది. అంటే లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం దేశం కోసం ఇంత తప్పులు చేసి లాస్ట్కి దేశం కోసం ఆయన ప్రాణం పెడతాం అంటే ప్రాణం పెట్టే రేంజ్కి వెళ్ళి శత్రువులను పట్టుకోవడం, ప్రకాష్ రాజ్కి హెల్ప్ చేయడం, సో లాస్ట్కి ఫైనల్గా జాబ్ రావడం అనేది చాలా అంటే చాలా బాగుంది. సినిమా చాలా ఓవరాల్గా చెప్పాలంటే చాలా కూల్గా నీట్గా చాలా బాగుంది. సినిమా మాత్రం ఓవరాల్గా హిట్. మ్యూజిక్ బాగుంది. అయ్యి సాంగ్స్ అంటూ ఏం లేవు ఇందులో. సో మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. నీట్గా వెళ్ళిపోయింది సినిమా. రేటింగ్ దీనికి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. సూపర్. బొమ్మరిల్ భాస్కర్ మంచి సినిమా తీశారండి. సిద్ధన్నకు మరి ఒక హిట్ పడ్డది సినిమా బాగుంది. ఒక దేశం గురించి ఉంది సినిమా మాత్రం. బ్లాక్ బస్టర్ ఇది నిజంగా. సినిమా మాత్రం సూపర్ ఉంది. చెప్పండి డైలాగులు సాంగ్స్ ఎక్కువ లేవు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 2 సాంగ్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. కామెడీ బాగుంది. అండ్ సిద్ధన్న యాక్టింగ్ వేరే లెవెల్. హీరోని యాక్టింగ్ కూడా బాగుంది. డైలాగులు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. సినిమా సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ అయితే. రేటింగ్ 5 సూపర్ సినిమా. ఇప్పుడు జాక్ సినిమా చూస్తున్నామండి. సిద్ధు జొన్నలగడ్డ అయితే ఎక్సలెంట్. అంటే ఇందులో ఒక రా కంటెంట్ మీద, ఒక ఆర్మీ కంటెంట్ మీద, పోలీస్ కంటెంట్ మీద సినిమా తీశాడు. కానీ ఆయన అయితే ఏం తగ్గలేదు. అంటే ఆయన చేసే రొమాన్స్ కింద ఉంది. కానీ తర్వాత సినిమాని ఆయన ఎలా ముందుకు లాక్కెళ్ళాడు అనేది మనం చూడొచ్చు. ప్రకాష్ రాజ్ గారు ఒక 25 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది ఇందులో చూస్తే. అంటే అంత బాగా చేశారు. ప్రకాష్ గారు పెద్దవారు అయిపోయిన మధ్య చాలా సినిమాలు కూడా లేడు అయినా కదా, ఇందులో ఉన్నాడు. కానీ ప్రకాష్ రాజ్ గారి మీద డైలాగ్స్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. అంటే ఈ మధ్య కొంచెం రాజకీయాల్లో దూరటం కొంచెం చేయడం జరుగుతుంది కదా. ఇందులో కూడా ప్రకాష్ రాజ్ గారిని వెనకాల అంటూ ఉంటారు, వీడు పక్కోటి పప్పులు ఏలు పెట్టి వాసన చూసే రకం అని ప్రకాష్ రాజ్ గారికి డైలాగులు వస్తూ ఉంటాయి పక్కన. అంటే కొంచెం ఆయన కూడా అంటే అన్నింటిలో కొంచెం వెళ్తూ ఉంటాడు కాబట్టి అయింది. అలాగే బొమ్మరిల్ భాస్కర్ గారు అయితే ఒక చాలా అంటే నైస్. అప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ కాదు, ఇప్పుడు నేను జాక్ భాస్కర్ అంటాను ఖచ్చితంగా. సార్ మీరు జాక్ భాస్కర్ని పెట్టుకుని పేరు, ఇంకా బొమ్మరిల్లు అయితే ఛానల్ అయిపోయింది కాబట్టి చాలా బాగుంది. ఒక సిద్ధు జొన్నలగడ్డని ఒక లవ్లీ ఒక రొమాన్స్ బాయ్ నుంచి ఈ కంటెంట్ తీసుకొచ్చారంటే చాలా గ్రేట్ సార్. ఈ మధ్యకాలంలో మీ కొడుకు అంటే సినిమా కొంచెం యావరేజ్ అయింది కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సార్. సూపర్. ఒక యూత్కి సరిపడా మెసేజ్, ఒక అమ్మాయిలకి ఏంటి అంటే అన్నీ కావాలి, అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఈ జాక్ అనమాట. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ శుక్రవారంతో పోల్చుకుంటే ఒక మంచి సినిమా చూస్తామని నాకు అయితే అనిపిస్తుంది. నైస్. మైండ్ బ్లోయింగ్ భయ్యా. కిరాక్ ఉంది సినిమా. 200 కోట్లు ఇస్తుంది భయ్యా. నేను కుల్ల చెప్పేస్తున్నా భయ్యా. సిద్ధుగా ఉంది సినిమా చాలా బాగుంది భయ్యా. డైలాగ్స్ భయ్యా ఏముంది భయ్యా. మెంటల్ ఎక్కిపోతుంది భయ్యా. సినిమా చూసి మెంటల్ ఎక్కిపోయింది భయ్యా. కిరాక్ ఉంది భయ్యా. ఒకటే సాంగ్స్ బాగుంది భయ్యా. ఒకటే సాంగ్ బాగుంది, నాకు చాలా ఇష్టమైన సాంగ్ బాగుంది. ఏం పాట అంటే సాంగ్ ఏమో సాంగ్ ఉంది మర్చిపోయినా. అంటే కొంచెం యాక్షన్ చాలా బాగుంది భయ్య, అందుకని ఆ సాంగ్స్ వల్ల మర్చిపోయినా భయ్య. రైటింగ్ బాగుంది భయ్య. ఇది రేటింగ్ 200 కోట్లు భయ్య. అది ఈ డైరెక్టర్ పేరు ఏం పేరు తెలియదు కానీ ఆ డైరెక్టర్లకే చెప్తున్నా భయ్య. నేను కూడా సినిమా స్టోరీ రాసిన భయ్య. గుద్దవారు ఉంది సినిమా పేరు డ్రీమ్. ఫ్రెండ్స్ కోసమే భయ్య నా సినిమా పేరు డ్రీమ్. మంచిగా ఉంటుంది. మీ ఇన్స్టాలో నన్ను ట్రోలింగ్ చేయని మీ రిపోర్ట్స్ కానీ ఎవరికైనా కానీ నేను హెల్ప్ చేస్తా భయ్య.
ఇప్పుడే జాక్ సినిమా చూసిన. జాక్ మూవీ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది మూవీ. కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ, ఇది బాగుంది మూవీ. చూస్తే వాళ్ళందరూ మంచిగా నవ్వుకుంటారు, ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతారు. మంచిగా ఉంది మూవీ. సినిమా దేశం దిక్కెళ్ళి మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు వస్తుంది సినిమా. ఈ సినిమాకు మోడీ ప్రభుత్వంకి మంచి సెట్ అయింది సార్. సినిమానే. హీరో కూడా బాగా చేసిండు. సిబిసిడి మింటూ చేయని పని ఒక పరుడు హీరో చేసిండంటే నాకు కూడా నచ్చింది. అందరు డీజే టీళ్ళు అనుకొని ఏదో అనుకున్నారు కానీ సినిమా మాత్రం సూపర్, మంచిగా ఉంది. పాటలు సింపులే కానీ ఇది దేశం సంబంధించింది కదా. ఇండియా ఈజ్ పాకిస్తాన్ లెక్క తీసిరు, బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ హిట్ కొట్టేశాడు. సినిమా మాత్రం అదురుతుంది. డెఫినెట్గా రెండో షాట్ చూసుకోవడానికి వస్తాను నేను. అండ్ హైదరాబాద్ దక్కని భాష అవన్నీ ఉంటాయి. హైదరాబాద్ సినిమా అంతా ఈడ పక్కన తీస్తున్నారు, బాగుంటుంది. సో మెయిన్గా కంటెంట్ ప్రకారం చూస్తే కంటెంట్తో ఇంకా మెయిన్గా 3 క్యారెక్టర్స్, హీరోయిన్, మళ్ళీ సిద్ధు జొన్నలగడ్డ, ఇంకా ప్రకాష్ రాజ్, వీళ్ళతోనే కథ ట్విస్ట్లు అవన్నీ నడుస్తూ ఉంటాయి. ఓవరాల్గా సినిమా నేను ఇచ్చే రేటింగ్ 3.5 to 4. సాంగ్స్ ఇంకా హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫైటింగ్ అదే యాక్చువల్లీ ఇది కొంచెం పాన్ ఇండియా ఆస్పెక్ట్ ఇంకా కొంచెం ఉంటుంది, అంటే టెర్రరిజం కైండ్ ఆఫ్ స్టఫ్. సో కమర్షియల్ ఫైటింగ్ అంటే అట్లా ఉంటుంది, అది స్టోరీకి తగినంత. డైలాగ్స్ బాగున్నాయి, అంటే ట్రైలర్లో చూసినవి ఇక్కడ కొంచెం కొట్టారు, అంటే మార్చారు కొంచెం. బూతులు ఏం లేవు, బాగుంది సినిమా. రేటింగ్ వచ్చేసి 3.5 to 4. అంటే చూడొచ్చు, ఫ్యామిలీతో వన్ టైం వచ్చి చూడొచ్చు. ఓవరాల్గా జస్ట్ ఫర్ ఫన్, అంటే మీకు మజా కావాలి, సిద్ధు వైబ్ కావాలంటే చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఎంజాయ్ చేసిన. సినిమా అయితే సిద్ధు అన్న క్యారెక్టర్ బాగా నచ్చింది బ్రో, బట్ స్టోరీ అయితే నచ్చలేదు. యాక్చువల్లీ సిద్ధు అన్న ఒక 100 crore బడ్జెట్ అలాంటి మూవీస్లో ఉన్నాడు. ఇలాంటి సినిమా చేయడం చాలా అసలు నచ్చలేదు. అసలు ఎక్కడ కూడా సినిమాలో కనెక్ట్గా మనము రా ఏజెంట్ అంటాడు, తర్వాత ఒక కేసు అంటారు, అవన్నీ ఒకటి దాని చుట్టే తిరుగుతాయి. ఒకటే టాపిక్, ఒకటే పోతూనే ఉంటుంది, స్టోరీ లాగ్ అవుతూనే ఉంటుంది, ఒకటే దాని మీద సాగుతూ ఉంటుంది తప్ప స్టోరీ కనెక్ట్గా మనం యాక్చువల్లీ కనెక్ట్ కావడానికి ఏం లేదు సినిమాలో. ఒక సిద్ధుపై పర్ఫార్మెన్స్ మాత్రమే బాగుంది సినిమాలో. సో మిగతాదంతా నాకు సిద్ధు అన్న అంటే చాలా ఇష్టం. బట్ ఇలాంటి అన్న నువ్వు 100 crores బడ్జెట్ మూవీ తీస్తున్నావు, ఆ లెవెల్లో ఉన్నావు, 100 crores మళ్ళీ నువ్వు డౌన్ కావద్దన్న. ఇలాంటి ఇలాంటి సినిమా అంటే ఇలాంటి స్టోరీ తీసుకొని మళ్ళీ లో కావద్దు. నువ్వు హై రేంజ్లో ఉన్నావు, అలాంటి స్టోరీలే తీసుకో, నీకు కామెడీ చాలా సెట్ అవుద్ది. సో ఇలాంటి మాస్ అని రా అని ఇలాంటి సెట్గా ఉన్నా మనకు కామెడీ మాత్రమే సెట్ అవుద్ది. సో కామెడీ, లవ్ ఇలాంటివి తీయు, కామెడీ చాలా వర్కౌట్ అవుతుంది అన్న. డీజే టిల్లు లాంటి అదే ఆ తరహా పాత్రలు తీసుకో. ఎందుకంటే ఈ స్టోరీలో మనం వెళ్తూ ఉంటాం తప్ప ఎక్కడ కూడా ఇది రాయించు ఒక రాజేంజ్ మూవీ. సో కనెక్ట్ కామన్నమాట, ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టరు. అసలు వైష్ణవి చైతన్యకి ఈ సినిమాలో నార్మల్గా ఉంది, అంటే తనకు అంత పెద్ద క్యారెక్టర్ కూడా లేదు, స్కోప్ లేదు సినిమాలో. ఓన్లీ సిద్ధుబాయ్ తన పాత్ర తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సినిమా మొత్తం తనే ఉంటాడు, మిగతా వాళ్ళకి ఎక్కువ స్కోప్ లేదు. ప్రకాష్ రాజ్ అంత పెద్ద యాక్టర్ ఉన్నాడు కానీ సో మనం ఆ క్యారెక్టర్కి ఎక్కువ కనెక్ట్ కాము. సో అలా ఉంటుంది మూవీ. సో నాదైతే నచ్చలేదు. సో చూద్దాం. జాక్ కొద్దిగా క్యాప్షల్. బొమ్మరిల్లు భాస్కర్ గారి డైరెక్షన్లో జనరల్గా ఏంటంటే ఫ్యామిలీ సబ్జెక్ట్లో వస్తున్నాయి, బట్ డిఫరెంట్ జోనల్లో ఒక మంచి యాక్టివ్ కాన్సెప్ట్ తగ్గట్టుగా, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సిద్ధు జొన్నలగడ్డ రా నేపథ్యంలో ఒక చిన్న డిసప్పాయింట్ ఇన్సిడెంట్ని లైఫ్ బూస్టప్గా చేసుకొని దేశం మీద చూపించే ఒక యాక్టివేషన్ అనేది కొత్త వేరియేషన్ అనిపించింది. బివిఎస్ ప్రసాద్ గారి నిర్మాణంలో, శామ్ సిఎస్ గారి మ్యూజిక్, ప్రకాష్ రాజ్ గారి టైటిల్స్ వాయిస్ ఓవర్ కానీ, సుబ్బరాజు గారి క్యారెక్టరేషన్ కానీ, నరేష్ గారి తండ్రి పాత్రలో చూస్తుంటే మనం ఏం చేస్తున్నాం అనేది ఒక కిస్ట్ ఎవరికి రివీల్ చేయకూడదు. టోటల్గా ఆ ప్రెస్టేషన్ అనేది ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా వైష్ణవి చైతన్య గారు కూడా జనరల్గా చేసిన సినిమాలకు గాను ఈ సినిమాలో ఓన్ ప్లాట్ఫామ్గా ఒక క్రియేటేషన్ తగ్గట్టుగా రెండైన దగ్గరికి ఎక్కడ బోర్ అనిపించలేదు. యూత్కి ఒక మంచి బూస్టప్ మూవ్. అలాగే ఇలాంటి సినిమాలు కూడా చాలా వేరుగా వస్తాయి. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్.